ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల ఇగురు కర్రీ ఎలా వండాలో చూద్దానండి. నార్మల్గా అందరికీ చేపలు చూడగానే చేపల పులుసు మాత్రమే గుర్తుకొస్తుంది. చేపల కర్రీ ఇగురు కర్రీ కూడా ఇలా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం తెచ్చుకున్న చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని అందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్కలు బాగా మైగ్రేట్ చేసుకోవాలి. పైన వీడియోలో చూపించిన చేప ముక్కకి మైగ్రేషన్ చాలా బాగా పట్టించాలి. ఒక ప్యాన్లో ఆయిల్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, బగారాకు, లవంగాలు, వేలకులు, దాల్చిన చెక్క 1 by 1 ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు అండి. ఈ పేస్ట్ 2 మినిట్స్ వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ధనియాల పొడి అండ్ ఫిష్ మసాలా కూడా వేయండి. ఇది బయట కూడా దొరుకుతుంది. 1 కేజీ చేపలకి 5 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకొని 2 మినిట్స్ వేగాక ప్యాన్లో చూపించిన విధంగా పేస్ట్ని పరిచి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ని ఒకదానికొకటి అంటుకోకుండా తగలకుండా గ్రేవీలో వేసుకోవాలి. ఇలా 1 మినిట్ వేగాక రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. తిప్పేటప్పుడు మెల్లగా తిప్పుకోవాలండి, లేదంటే పీసెస్ విరిగిపోతాయి. చేప అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మెల్లగా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులు వేగాక 250 ml వాటర్ యాడ్ చేసుకుని 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే మీకు గుమగుమలాడే చేపల ఇగురు కర్రీ రెడీ. మాకైతే చేపల ఇగురు కర్రీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.